హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింధు క్రియేటింగ్స్. టుడే ఈ వీడియోలో రొయ్యలు టమాటా గ్రేవీ కర్రీ అండి. దీనికోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి, అండ్ 3 టమాటాలు తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కలుగా చేసుకున్నానండి. ముక్కలుగా చేసుకున్నాక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందామండి. ముక్కలన్నీ వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఈలోగా రొయ్యలు కూడా బాగా కడిగేసి పక్కన ఉంచుకోవాలండి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను కదా, పక్కన పెట్టుకున్నాను. ఇలాగ పాన్ పెట్టానండి. పాన్ పెట్టాక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్నాను. నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇవి కాసేపు వేగాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కట్ చేసి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వేగాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. ఇదిగోండి వేగాయి. ఇదిగోండి రొయ్యలు తీసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు వేగాక రొయ్యలు కూడా వేసుకున్నానండి. ఇందులో చిటికెడు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక కలుపుకోవాలండి. కాసేపు బాగా మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం ఉప్పు కూడా తీసుకొని వేసుకుందామండి. కల్లుప్పు అయితే బాగుంటుందండి, ఎందుకంటే కొంచెం స్మెల్ ఏం రాకుండా ఉంటుంది కల్లుప్పు వేసుకుంటే. ఇందులో కల్లుప్పు వేసుకోవాలండి. కొంచెం వేసుకున్నాను. వేసుకున్నాక కలుపుకుందాం. అలాగే కారం కూడా వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీకు రుచికి సరిపడా వేసుకోండి. అన్నీ వేసుకున్నాం కదండి. వేసుకున్నాక మొత్తం అలా వేగాలండి. కారం, పసుపు, ఉప్పు రొయ్యలకు బాగా పట్టే వరకు అలా వేగనివ్వాలి. కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేగనివ్వాలండి. చూడండి, కొంచెం బాగా దగ్గరకు అయ్యే వరకు వేగనివ్వాలి. వేగాక మనం ముందుగా పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి, టమాటా వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు బాగా టమాటా గ్రేవీ మొత్తం బాగా వేగాలండి. ఎక్కువ వేగితేనే టమాటా టేస్ట్గా ఉంటుంది, లేకపోతే టమాటా పచ్చి ఫ్లేవర్ ఉంటుంది కదా, అది పోదండి. అలా కలుపుతూ ఉండండి కాసేపు. చూడండి బాగా వేగిపోవాలి. ఈలోగా కొంచెం బెల్లం ముక్క వేసుకున్నానండి, ఎందుకంటే రొయ్యలు స్టమక్ పెయిన్ ఏవైనా కొందరికి పడని వాళ్ళకి వస్తాయి. బెల్లం వేసుకుంటే రాదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి అయిపోయిందండి. మీకు కూడా అర్థమవుతుంది కదా, బాగా దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు ఎండు మసాలా వేసుకుందామండి 1 స్పూన్. ఇది ధనియాలు, జీలకర్ర అండ్ మసాలా సామాన్లు ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నానండి. ఈ పొడి చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ కర్రీలో ఉంటుందండి, మంచి ఫ్లేవర్తో. బిర్యానీలో కానీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అలా చూస్తూ వెళ్ళిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.